రాజు పాయసాన్ని ఇవ్వగానే కౌసల్యారాణి పాయసంలో సగం తిన్నది. మిగిలిన సగం సుమిత్ర, కైకేయి మధ్య పంచబడింది. కానీ కైకేయి తనకు చివరగా ఇచ్చారని బాధపడింది. అదే సమయంలో ఒక గరుడ పక్షి ఆమె చేతిలోని పాయసం ఎగరేసుకెళ్లి ఒక పర్వతంపై ధ్యానం చేస్తున్న అంజనీదేవికి పడవేసింది. ఆ దివ్య పాయసం వలన అంజనీదేవి తర్వాత హనుమంతుడు అనే మహాభక్తుడికి జన్మనిచ్చింది. తర్వాత కౌసల్య, సుమిత్ర తమ పాయసం కొంత కైకేయితో పంచుకున్నారు. మహారాణులు ఆనందంతో నిండిపోయారు. వారు తల్లి కాబోతున్నారు అని కొద్ది నెలల తర్వాత తెలుసుకున్నారు. అయోధ్య అంతా పూలతో, సంగీతంతో, ఆనందంతో నిండిపోయింది. చైత్రమాసంలోని శుభదినాన 3 రాణులు సంతానాన్ని ప్రసవించారు. కౌసల్యకు పుట్టినవాడు రాముడు, శాంతి ప్రసాదించేవాడు. కైకేయికి పుట్టినవాడు భరతుడు, రక్షణకర్త. సుమిత్రకు పుట్టిన 2 జంట పిల్లలు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు, ధైర్యవంతులు, నీతిమంతులు. అయోధ్యలో అంతకు ముందెన్నడూ చూడని సంతోషం వెల్లివిరిసింది. మిగిలిన కథ తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.